ప్రజలందరూ కూడా చక్కగా మహిళలు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి ఉచితంగా ప్రయాణం చేసి మీ గమ్యస్థానాలు చేసుకోవడం, అలాగే వ్యాపారాలు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, చదువుకోండి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఈ స్త్రీ శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు సెలవు ఒకటే. వర్షాలు యాక్చువల్గా 3-4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. దానివల్ల ఏంటంటే ఆల్రెడీ కలెక్టర్లతో మాట్లాడడం జరిగిందండి. ఒక పక్క అల్లూరు సీతారామరాజు జిల్లాలో నేను ఇన్ఛార్జ్ మంత్రిని కాబట్టి, పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రిని కాబట్టి 2 జిల్లాలకు కూడా నేను కలెక్టర్లతో ఎస్పీలతో మాట్లాడడం, అధికారులతో ఆల్రెడీ రివ్యూ మీటింగు, టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కొండ చర్యలు విడిగి పడిపోతుంటాయి కాబట్టి దాని మీద ఒక పక్క చర్యలు తీసుకోమని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ అందరికీ చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే మా 2 జిల్లాల్లో అంటే అరకు పార్లమెంట్ మొత్తం 5 ఐటీడీఏలు ఉన్నాయి. 5 ఐటీడీఏ పీఓలతో కూడా మాట్లాడటం జరిగింది. కొండ చర్యలు విడిగి పడిపోతే దాని మీద చర్యలు తీసుకోవాలని, అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులకి కూడా సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. అధికారులందరినీ అప్రమత్తంగా ఉండమన్నాం. స్కూల్స్ సెలవు ఇచ్చాం, అలాగే అంగన్వాడీ సెంటర్స్ కూడా సెలవులు ఇచ్చాం. అందరూ కూడా పిల్లలు ఎక్కడికైనా బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోమని, మత్స్యకారులు కూడా వేటకి వెళ్ళే ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకోమని, ఎందుకంటే మాకు ప్రాజెక్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి మా ఏరియాలో. ప్రాజెక్టుల మీద కూడా మత్స్యకారులు ఎక్కువ మంది ఉన్నారు, గిరిజన మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు. అక్కడ కూడా చర్యలు తీసుకోమని, కొంచెం జాగ్రత్తలు తీసుకోమని ఆల్రెడీ అప్రమత్తం చేయడం జరిగింది. ఈ వర్షాలు ఎక్కువైతే ఇంకా స్కూళ్ళు మళ్ళీ సెలవు పొడిగించడం జరుగుతుందని అంగన్వాడీ సెంటర్ కూడా పొడిగిస్తాం. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్కి ముందుగా ఎందుకు చెప్పలేకపోతున్నాము అని అంటే, మేము అంగన్వాడీ సెంటర్స్లో 365 రోజుల్లో ఖచ్చితంగా మేము 300 రోజులు ఫుడ్ ఇవ్వాలండి, 100%. కాబట్టి ఎందుకంటే తరువాత మా దగ్గరికి వచ్చినటువంటి పిల్లల్లో చాలామంది పేద పిల్లల్లో తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయానికి కానీ కూలి పనులకు కానీ వెళ్ళిపోతే ఆ పిల్లలు మా దగ్గర విడిచిపెట్టి వెళ్తారు. అదే వాళ్ళకి డే కేర్ సెంటర్ కాబట్టి ఆ పిల్లలకి మేము ఖచ్చితంగా ఫుడ్ ఇవ్వాలి, పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టే కొన్నిట్లకి మేము సెలవులు ఇవ్వలేకపోతున్నాం. మరీ రాలేని పరిస్థితిలో ఉంటే సెలవులు ఇస్తామండి. అది సిచ్యువేషన్. ఇంకేమైనా అడగాల సార్? అది ఏంటంటే 4,500 అప్లికేషన్స్ వచ్చాయి సార్. అవి ఏంటంటే అవి చూడటానికే మాకు చాలా రోజులు పట్టింది. దాని మీద క్వాలిఫికేషన్లో కొన్ని క్లారిటీలు కావాలని అడగడం జరిగింది, పైనుంచి వచ్చింది, అందువల్ల ఆపామండి. అవి మళ్ళీ చేస్తున్నాం, అది తాత్కాలికంగా ఆపుతున్నామండి. అంటే క్వాలిఫికేషన్స్లో మార్పులు చేర్పులు రావాలని మనకు సెంట్రల్ నుంచి వచ్చిందండి. వాటిలో ఏమైనా ఆ మార్పులు చేర్పులు వస్తే మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్స్ తీసుకుంటామండి. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాలండి, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాలి దానిలో, ఎందుకంటే ఎటువంటి సందేహం లేదు. మొదటి నుంచి అట్లా అలవాటు పడిపోయి ఉంటాడు ఆయన. సరే, అది ఈ 1 ఇయర్లో మనకి యాక్చువల్గా 7,500 కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ అండి 1 ఇయర్కి. కేవలం రోడ్లకే 1,300 కోట్ల రూపాయలు వెచ్చించామండి 1 ఇయర్. మీరు అంటే చాలా వరకు తగ్గాయి డోలీ మోతలు, పూర్తిగా అయిపోయాయని మాత్రం నేను చెప్పలేను కూడా. డోలీ మోతలు పూర్తిగా తగ్గాయి, మీరు కావాలంటే చూడండి. 60 to 70% తగ్గించామండి. 1,300 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తున్నాం, చాలా వరకు వేసేసాం, ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి, అవన్నీ అవుతున్నాయి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ 1000 నుంచి 1000 దాటే ఇస్తామండి మళ్ళీ ఈ సంవత్సరం కూడా. దానివల్ల ఏంటంటే డోలీ మోతలు పూర్తిగా ఈ సంవత్సరంలో నేను అనుకోవడం 90% వరకు తీసుకొస్తాం. అంటే ఇది 3 years ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే చాలా హిల్ టాప్ ఏరియాలో అంటే మనం ఒక్కరోజు కూడా నడిచి వెళ్ళలేని హిల్ టాప్ ఏరియాలు కూడా ఉన్నాయి. అట్లాంటి దగ్గర కూడా మేము వేసుకుంటూ వస్తున్నాం. ముందు ఏంటంటే కనెక్టివిటీస్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు హిల్ టాప్ ఏరియా, ఇప్పుడు ఒక ఏరియా ఉందండి, ఆ ఏరియాలో ఇప్పుడు నా నియోజకవర్గంలో ఒక ప్లేస్ చెప్తాను. ఆ ఏరియాలో మీరు వెళ్ళడానికి 22 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. కాబట్టి క్రింద వరకు పైన 22 కిలోమీటర్ల రోడ్డు ముందు వేద్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత ఆ రోడ్డుకి ఆ గ్రామం నుంచి కనెక్టివిటీ తర్వాత ఇస్తాం. అది మనం ఎన్ఆర్జీఎస్లో కూడా ఇవ్వచ్చు. కానీ ఐటీడీఏలో మాత్రం 22 కిలోమీటర్ల రోడ్డుకి
25 కోట్ల నుంచి 26 కోట్లు అవుతుందండి. అవి ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. అలా నా నియోజకవర్గంలో అంటే అరకు పార్లమెంట్లో కేవలం 3 నుంచి 4 వేల కోట్లు ఉంటే కానీ రోడ్లు వేయలేమండి. ఎస్టిమేషన్స్ ఆల్రెడీ మా దగ్గర రెడీగా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క సంవత్సరం చేసుకుంటూ వెళ్తున్నాం. 3 సంవత్సరాలు ప్రజెంట్ పెట్టుకున్నాం. ఇంకా ఏవైనా మిగిలితే ఇంకా మిగిలిన చేద్దామని ఆలోచన. ప్రతిదీ చేసుకుంటూ వెళ్తున్నాం. దీనిలో ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్ ఇస్తున్నాము, R&B ఇస్తున్నారు, అన్నిటికంటే ఎక్కువ ఎన్ఆర్జీఎస్ వస్తున్నాయి. ఎన్ఆర్జీఎస్ ఏంటంటే మాకు పెద్ద రోడ్స్ కంటే లింక్ రోడ్స్ ఎక్కువగానే ఉంటున్నాయి. అలాగే ఊర్లో కూడా అంటే గత 5 సంవత్సరాలు మీకు అందరికీ తెలిసిన విషయం, ఒక్క రోడ్డు కూడా వేయలేదు, ఒక్క గుంత కూడా కప్పలేదు. మనం వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేసాం. కాబట్టి 5 సంవత్సరాలు రోడ్లు వేయకపోవటం వల్ల పాత రోడ్లు ఎలాగూ రోడ్లు లేవు, ఈ రోడ్లు కూడా పాడైపోవడం వల్ల మాకు డబుల్ వర్క్ అవుతుంది. కాబట్టి డబుల్ వర్క్ చేస్తున్నామండి. క్వాలిఫికేషన్స్ పైనుంచి కొన్ని వచ్చాయి సార్. అవి స్టడీ చేస్తున్నారు సెక్రటరీ వాళ్ళు. అందుకేనండి చూస్తున్నామండి, అవి అందుకోసమని చూసి అవి మీకు అంటే నేను క్లారిటీగా చూసి చెప్పగలుగుతాను. ప్లీజ్ ఓకేనా సార్? అవుతున్నాయి సార్. సార్ చెప్పండి. సార్ వెళ్ళాను సార్. సార్ సార్ భయంకరమైన గోతులు ఉంటాయి. ఎందుకంటే విశాఖపట్నం భద్రాచలం, ఇటు భద్రాచలం నుంచి పాడేరు వరకు వెళ్ళే బండ్లన్నీ అటు జైపూరు, మాకు మల్కన్గిరి, కలిమేల మొత్తం ఆ రూట్ అంతా అక్కడి నుంచి వెళ్తుంది సార్. ఒక తట్ట మట్టి వేసిన పాపాన్ని సార్. అది మీరు ఆర్గ్యుమెంట్ కాదన్నారు కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్గా ఆ రోడ్డుకే 45 కోట్లు శాంక్షన్ చేశాం సార్. యాక్చువల్గా కాకపోతే ఆ రోడ్డుకి ఏంటంటే దానికి ఆ రోడ్డు వెయ్యాలి అంటే మధ్యలో 2 బ్రిడ్జిలు కట్టాలి సార్. అంటే కల్వర్ట్లు, ఐ మీన్ దాన్ని ఏమంటారంటే నార్మల్ భాషలో సప్టా అంటారు. కాజ్వే, మినీ కాజ్వేలు 2 కట్టాలి సార్. అలాగే మధ్యలో ఇంకా దానికి చిన్నవి చిన్న కాలువల టైప్లో ఉంటాయి సార్, వాటికి కూడా వేయాలి సార్. 45 కోట్లు అవుతుంది. ఆల్రెడీ మనం ఎస్టిమేషన్ వేయటం కూడా జరిగింది సార్. మట్టి వేయకపోవడం కాదు సార్, ఆల్రెడీ చిన్న రిపేర్లు చేసాం. అయితే ఏంటైందంటే భారీ వర్షాల వల్ల మనం రిపేర్ చేసిన వెంటనే పోతున్నాయి సార్ అవి. ఎందుకంటే అటువైపు నుండే మొత్తం లాస్ట్ టైం మనకి ఇక్కడ విజయవాడ ములిగేటప్పుడు అది కూడా మునిగిపోయింది, మీకు ఐడియా ఉండి ఉంటుంది. కాకపోతే ఇక్కడ చాలా ఎక్కువగా అంటే ప్లేన్ ఏరియా కాబట్టి అందరూ ఇక్కడ దృష్టి పెట్టారు. కేవలం నేను ఇక్కడ ఒక వారం రోజులు ఉన్నాక నేను అక్కడికే వెళ్ళి 15 డేస్ ఉన్నామండి. కొట్టుకుపోయింది. 15 డేస్ వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే ఏ ప్లేస్కి మనం వెళ్ళాలన్నా వెళ్ళిపోగలుగుతున్నాం, అక్కడికి వెళ్ళలేము సార్. నడుచుకుంటూ వెళ్ళాం మేమంతా. అక్కడ కొన్ని చేసాం సార్, కొన్ని ఇల్లులు ఇచ్చాము, చేసాము, రోడ్లు కూడా కొన్ని చేసాం. కాకపోతే వర్షం వచ్చిన ప్రతిసారి పోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కాదు, డైరెక్ట్గా బీటీ రోడ్డే వెయ్యాలని అంటే 45 కోట్లు ఈ సంవత్సరం పెట్టాం సార్. 45 కోట్లు అయిపోయింది సార్. కనీసం అక్కడి నుంచి నేను చెప్పే దొంగరాయి వరకు మంగంపాడు వరకు 5 కిలోమీటర్ 6 కిలోమీటర్లు ఉంటుంది. అవునండి. కనీసం నేను ప్రతి నెల ఒడియాలో సమాజ పేపర్ పనిచేస్తాను. కోరాపుట్టు, మల్కన్గిరి ఇవన్నీ తిరుగుతూ ఉంటాను నేను రెగ్యులర్గా. అవునండి. నేను 1 ఇయర్ నుంచి నేను నెలకు ఒకసారి రూట్లో ప్రయాణం చేస్తాను. అక్కడ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కూడా చాలాసార్లు లోకల్ రంపచోడవరం ఎమ్మెల్యే గారికి చెప్పాను, చాలామంది చెప్పి చూస్తాను. కానీ మీరు ఒకసారి దృష్టి పెట్టండి, నేను ఒకసారి పరిశీలిస్తానండి. ఇన్కమ్ వస్తుంది, మీకు ఆదాయం రావట్లేదని కాదు. అవును, సీలేరు పవర్ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది, డొంకరాయ్ పవర్ ప్రాజెక్ట్ నుంచి కొల్లూరు వస్తుంది, పైన బలిబెల్ నుంచి వస్తుంది. 20,000 కోట్లు మీకు ఆదాయం వచ్చిన తర్వాత కూడా కనీసం ఒక తట్టమట్టే